Students, welcome back to all of you with again a new chapter. Okay, today we are going to start a very new chapter, that is chemical bonding and molecular structure. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, వాటి ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్, కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, ఎలా కంబైన్ అవుతాయి, ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అన్నీ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. చాలా హై వెయిటేజ్ చాప్టర్ అండి ఇది, and it's a very big chapter also. Maybe the length of the videos will be a little larger, okay, but no issue. I am going to cover all the topics which are related to JEE also, as well as NEET and MSET also, okay. So please, without skipping the video, you need to continuously watch it, write notes, make notes of yourself, okay, and keep practicing every day, keep memorizing every day, okay, that is very much important. మనం ఎంత చదివితే అంతగా గుర్తుంటుంది, ఎంత రాస్తే అంతగా ఇంకా గుర్తుంటుంది. సో కంపల్సరీగా ఒక కాపీ పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి, ఓకే. సో లెట్ us start the topic of chemical bonding today. So chemical bonding, what is meant by chemical bonding? See, chemical bonding is a kind of force of attraction. It's a force of attraction which holds two or more atoms together in a compound. ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాల్సి వచ్చినప్పుడు టూ ఆటమ్స్ దే విల్ అప్రోచ్ ఈచ్ అదర్, okay. When they approach each other, there will be a strong force of attraction will be there which holds them together. That force of attraction, you are calling it as what? కెమికల్ బాండింగ్. ఆ రెండు ఆటమ్స్ని బైండ్ చేసి ఒకే కాంపౌండ్ లాగా బైండ్ చేసి ఉంచే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం అనమాట, ఓకే. యాక్చువల్లీ వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్? అసలు ఆటమ్స్లా ఎగ్జిస్ట్ అవ్వచ్చు కదా, కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ చేస్తాయి? మీన్స్ టు అక్వైర్ స్టెబిలిటీ. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలా ఉండిపోకూడదు కదా. They have to grow and they have to acquire some knowledge and they have to do some innovative things. పెద్దవాళ్ళు అయ్యి గ్రో అవ్వాలి, isn't it? Same like that, atoms combine to form molecules in order to acquire what? Stability. So స్టెబిలిటీకి రావడానికి మనం ఏం చేయాలి? విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సెట్ టు బి స్టేబుల్? మీకు అందరికీ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో ఆల్రెడీ మనం అందరం చదివాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఇన్నర్ట్ గ్యాసెస్ చదివాం, 8th A group elements. 8th A group elements are called as noble gases. They are highly stable elements. ఎందుకు స్టేబుల్? బికాస్ ఆఫ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ అంటే ఏంటి? హ్యావింగ్ 8 electrons in the outermost shell. You call it as octet configuration. Sorry children. Okay, so elements with octet configuration, inert gas configuration are said to be stable elements. So ఆ ఎలిమెంట్స్లా ఉండడం కోసం వేరే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకోవడం కోసం ద రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ విల్ ట్రై టు గెట్ స్టెబిలిటీ బై అటైనింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అయితే ఆక్టెట్ అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఎలిమెంట్కి ఆక్టెట్ రావాలంటే ఆ ఎలిమెంట్స్ ఏం చేయాలి? దే ఎయిదర్ హ్యాస్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే హ్యావ్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, ఆర్ సమ్టైమ్స్ దే నీడ్ టు షేర్ ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్. గెయినింగ్ అయినా జరగాలి, లూజింగ్ అయినా జరగాలి, లేకపోతే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా జరగాలి. సో ఇలా షేరింగ్ కానీ లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగేటప్పుడు the two atoms are held together by a strong force of attraction. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం కెమికల్ బాండింగ్ అంటాం, ఓకేనా. సో వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా. సో వాట్ ఈస్ meant by octet configuration? Having 8 electrons in the valence shell, you call it as octet configuration. Inert gases or 8th A group elements are having octet configuration. ns2 np6 configuration అనేది ఉంటుంది, ఓకేనా. ns2 np6 అన్నప్పుడు టోటల్ మనం చెక్ చేసుకుంటే 8 electrons ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి హీలియం, మీ అందరికీ తెలుసు. ఎక్సెప్షన్ హీలియం హ్యాస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్? Having ns2 configuration, 2 electrons in the
valence shell, you call it as duplet configuration. ఓకే, సో ఇప్పుడు ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్వైర్ చేసుకోవడానికి 2 ఆటమ్స్ అప్రోచ్ అయినప్పుడు, లేకపోతే 2 or more ఆటమ్స్ అప్రోచ్ అయినప్పుడు మనం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఎలా చదవాలి. ఓకే, సో బిఫోర్ we go for the types of bonds which are present in our chapter, we have to learn about Lewis dot symbols. Cosel and Lewis, okay, these two scientists has introduced the concept of dot structures. Okay, now Lewis dot symbols. So Lewis or Cosel, okay, they introduced the concept of dot structures. So if you go for the dot structures of elements, okay, now dot structures of elements dot structures గురించి మనం చదివితే, suppose valence electrons are always represented as dots in any element. Valence electrons are represented as dots. Okay, now valence electrons are represented as dots. Okay, let us see some example. What are the examples? Suppose sodium ఉందనుకోండి, atomic number is 11 and configuration is 1s2 2s2 2p6 3s1. Okay, last orbit configuration is 3s1. So sodium symbol వచ్చేసి Na and it is having 1 electron, so it is represented with 1 dot. Suppose మన chlorine ఉందనుకోండి, atomic number is 17, electronic configuration if you write 1s2 2s2 2p6 3s2 3p5. Okay, so if you check with the last orbit electrons, ఎన్ని ఉన్నాయి మనకి, 2 + 5 7 electrons ఉన్నాయి. Chlorine symbol is Cl and around the symbol of chlorine you are going to keep 7 dots. ఓకేనా, సో ఇలా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఏదైనా ఎలిమెంట్కి ఆ సింబల్ రాసి, ఆ ఎలిమెంట్ యొక్క సింబల్ రాసి దాని చుట్టూరా ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. అది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ ఎలిమెంట్స్. మీరు ఏ ఎలిమెంట్కైనా రాయొచ్చు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ డాట్స్ అరౌండ్ ద సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, సో ఇది లూయిస్ అండ్ కోసెల్ అనే సైంటిస్టులు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. So let us see some other examples. Write the Lewis dot symbols for the following: Cu, aluminum, neon, phosphorus, sulfur. So copper, first one copper, if you check, copper atomic number is 29. You can write the configuration as argon 4s1 3d10. Isn't it or not? Half filled and completely filled configurations are more stable. So in this last orbit is having 4s1 configuration. So copper symbol is Cu and you are going to keep 1 dot. So this is a dot structure for copper. Same like that for other elements. If you go for aluminum, atomic number is 13. You can write the configuration as neon 3s2 3p1. Okay, now neon వరకు 10 electrons, 3s2 3p1 are the remaining configuration. So aluminum symbol is Al and 2 + 1 3 electrons. ఈ dots అనేవి around the symbol of that element anywhere you can keep. Okay, నా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట, బట్ ఇట్ షుడ్ బి అరౌండ్ ద సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. Okay, okay, once let us consider the next one, neon atomic number వచ్చేసి 10. Okay, atomic number is 10, configuration is 1s2 2s2 2p6. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ డాట్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు కీప్ ఆర్ 8 డాట్స్. నియాన్ సింబల్ Ne వేసి దాని చుట్టూరా మనం 8 డాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫాస్ఫరస్, ఓకే, పి అంటే ఏంటి ఇక్కడ, ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ ఈజ్ 15. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p3. మీ కాన్ఫిగరేషన్స్ అనేవి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్స్ అన్నీ బాగా తెలిసి ఉండాలి. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీరు అర్థం చేసుకుంటూ చదివితే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఓకే, అండ్ హై వెయిటేజ్ చాప్టర్ ఆల్సో. సో ఇప్పుడు మనకి 3s2 3p3 అనేది లాస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్లో 5 డాట్స్ ఉంటాయి. సో అరౌండ్ ద సింబల్ ఆఫ్ ఫాస్ఫరస్ యూ కెన్ కీప్ ద డాట్స్ ఎనీవేర్ అరౌండ్ ద సింబల్. ఓకే, అలాగే మనం 5th ఎగ్జాంపుల్ సల్ఫర్ వచ్చేసి 16 అటామిక్ నంబర్. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p4. ఓకేనా, నియాన్ వరకు 10 electrons, రిమైనింగ్ 6 electrons ఆర్ ఫిల్డ్ ఇన్ 3s2 3p4. So sulfur symbol is S and it has 6 valence electrons. So around the symbol of sulfur anywhere you can keep the
dots. Like this, Lewis and Kossel has introduced the concept of dot structures. Now let us go for the types of bonds. What are the different types of bonds present in this chapter? What we are going to learn. So 4 types mainly we are going to learn: ionic bond, covalent bond, dative bond or coordinate covalent bond, and 4th one is hydrogen bonding. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్ విత్ ద టాపిక్ ఆఫ్ ionic bond only. Okay, remaining videos में means in the further continuation you are going to learn the remaining bonds also. Okay, so what is meant by ionic bond? The type of bond which is formed by the complete transfer of electrons. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు ది అదర్ ఆటమ్, దెన్ యూ కాల్ దట్ టైప్ ఆఫ్ బాండ్ యాజ్ ionic bond. ఓకేనా, కంప్లీట్గా ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది అనమాట. హౌ ఇట్ హ్యాపెన్స్? జనరల్గా ఈ ionic bond అనేది ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ అ మెటల్ అండ్ ఎ నాన్ మెటల్. ఇప్పుడు మీరు 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్తో 7th A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్గా ionic bond అనేది ఫామ్ చేసుకుంటాయి. ఈ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బిట్వీన్ 2 atoms, 1 metal and 1 నాన్ మెటల్ అని చెప్పుకుంటున్నాం. సో మెటల్ ఐటమ్స్ ఆల్వేస్ హ్యాస్ అ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, మెటల్స్కి టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో మెటల్ ఐటమ్స్ విల్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ ఐటమ్ విల్ గెయిన్ ఎలక్ట్రాన్. Whatever the atom lost by the metals will be gained by the non-metals, so that when they approach each other, it forms a ionic bond. There starts a force of attraction between them, and that you call it as ionic bond. మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుందన్నమాట. ఐపీలో అయితే ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అయితే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సపోజ్ సోడియం మెటల్ ఉందనుకోండి. సోడియం అనేది మెటల్ మీకు బాగా తెలుసు. అటామిక్ నెంబర్ వచ్చేసి 11. దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చేసి నియాన్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 10. సో టు బికమ్ లైక్ స్టేబుల్ లైక్ నియాన్, వాట్ సోడియం హ్యాస్ టు డూ? సోడియం హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవాలి. ఓకే, సో 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ ఫార్మ్స్ అ క్యాటయాన్. ద ions which are formed by losing electrons, excuse me, okay, the ions which are formed by losing of electrons is called as ionic bond. Okay na, sorry, it forms cations. ఇక్కడ సోడియం అనేది యాక్చువల్గా 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, నియాన్ కాన్ఫిగరేషన్ రావడం కోసం సోడియం ఈజ్ గోయింగ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఇట్ ఫార్మ్స్ Na+. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి, నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటాన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, బికాస్ ప్రోటాన్స్ ఆర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, మనకి లోపల ఉంటాయి. సో దాని నెంబర్ చేంజ్ అయ్యి కాదనమాట. లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో సోడియం లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Na+ ion. దానివల్ల ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, నియాన్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. ఓకే, అలాగే మీరు క్లోరిన్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ NaClలో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? క్లోరిన్. అటామిక్ నెంబర్ వచ్చేసి 17. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? ఆర్గాన్. సో క్లోరిన్ ఆర్గాన్ స్టెబిలిటీ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్, అంతే కదా. సో క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Cl- ion. ఓకేనా, ఇప్పుడు దీనికి 18 ఎలక్ట్రాన్స్ 17 ప్రోటాన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎలక్ట్రాన్ నెంబర్ షుడ్ బికమ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్కి దగ్గరగా కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఒక ఎలిమెంట్, ఇక్కడ మెటల్ ఆటమ్ సోడియం అయితే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయింది, అదే ఎలక్ట్రాన్ని క్లోరిన్ గెయిన్ చేసుకుంది. సో దెర్ విల్ బి అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ వాట్? సోడియం అండ్ క్లోరిన్, విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ionic bond. సో ఇప్పుడు Na+ plus Cl- gives rise to what? NaCl. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us కన్సిడర్ 1 more ఎగ్జాంపుల్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ionic bond అనేది ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఓకేనా, లెట్ us గో ఫర్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇక్కడ ఏం జరుగుతుంది? సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. సో దట్ 1 ఎలక్ట్రాన్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సోడియం టు క్లోరిన్. సో దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్
అయానిక్ బాండ్. ఓకేనా? అలాగే ఎగ్జాంపుల్ 2 చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి. ఓకే, హియర్ కాల్షియం అనేది మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ అ మెటల్ అండ్ అ నాన్ మెటల్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? అయానిక్ బాండ్. ఓకేనా? సరే, చెక్ చేసుకుందాం. కాల్షియం వచ్చేసి అటామిక్ నెంబర్ 20, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఆర్గాన్ 4s2 అని రాయొచ్చు కాన్ఫిగరేషన్ని. ఓకేనా? సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ మీకు బాగా తెలుసు కదా. పీరియాడిక్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ అనేది బాగా చదువు ఉండాలి మీరు. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కంప్లీట్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా వీడియోస్ అనేది పెట్టున్నాను ఆల్రెడీ. ఓకే, లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఛానల్ని విజిట్ చేస్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎన్సీఆర్టీ ఆల్సో. మీరు నా ఛానల్కి విజిట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి, వీడియోస్ ఏ టైప్ కావాలి మీకు. ఓకే, సో ఫ్యూచర్లో నేనైతే నా ఛానల్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బికాస్ ఐ టీచ్ టు ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్. ఓకేనా? సో ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్ అనేవి నేను డీల్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్స్, న్యూమరికల్స్ ఎస్పెషల్లీ, ఓకే, ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నీట్కి కానీ, వాట్ వీ కాల్ జేఈకి కానీ, లేకపోతే ఎంసెట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పాయింట్స్ దగ్గర పిల్లలు ఎక్కువ ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తారు క్వశ్చన్స్, ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకుని ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని న్యూమరికల్స్ చేయడానికి ఎలాంటి కాన్సెప్ట్స్లో ఇబ్బంది పడుతుంటారో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్. ఓకేనా? మీరు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా న్యూమరికల్స్ వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ 4s2 ఉన్నప్పుడు టూ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. కాల్షియం మెటల్ కదా, సో కాల్షియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. ఓకేనా? 2 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ లూజ్ అండ్ ఫార్మ్స్ వాట్? Ca2+ అయాన్. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే 2+ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది Ca2+కి. అలాగే ఆక్సిజన్ ఉన్నదనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఇది లూజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో ఆక్సిజన్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ వాట్? O-2 అయాన్. సో ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి Ca2+ CaO ఫామ్ అవుతుంది అనమాట. Ca2+ O-2 -2 రాయొచ్చు, 2- అని రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. ఓకేనా? సో CaO. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఫర్ అయానిక్ బాండ్. ఎగ్జాంపుల్ 3 చూద్దామా మనం. సపోజ్ CaCl2 ఇస్ దేర్, కాల్షియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ కూడా కాల్షియం మెటలే కదా, లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ కదా, సేమ్ స్టోరీ, loses 2 electrons and forms Ca2+ ions. ఓకేనా? Ca2+. ఇక్కడైతే క్లోరిన్, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్కి యాక్చువల్గా ఒకటే ఎలక్ట్రాన్ సరిపోతుంది. ఓకేనా? 1 electron is enough for chlorine to get the nearest inert gas configuration, argon configuration. ఓకే, అలాగా మనకి ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి. The electrons which are lost by calcium, 2 electrons which are lost by calcium will be gained 1 each by 1 chlorine. ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో 2 electrons are transferred from calcium to 2 chlorine atoms. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్లోరిన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. అలాగే సెకండ్ క్లోరిన్ ఆటమ్ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకొని ఇంకొక Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిసిపోయి 3 అయాన్స్ కలిసిపోయి Ca2+ 2 Cl- అని రాయాలి. Cl-2 అని రాయకూడదు. పిల్లలు ఎక్కడైతే తప్పు చేస్తారో అక్కడ ఖచ్చితంగా మార్క్ అనేది పోతుంది. Cl ఇట్ వోంట్ ఫార్మ్ బైవాలెంట్ అయాన్. Cl ఈజ్ ఆల్వేస్ మోనోవాలెంట్ కదా. సో 2 Cl- గివ్స్ రైస్ టు వాట్? CaCl2. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక యాటమ్ లూజ్ చేసుకుంటుంది, ఇంకొక యాటమ్ గెయిన్ చేసుకుంటుంది. సో దట్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ one atom to another atom, which results in the formation of ionic bond. So please note down these examples. So next we are going to learn a very important topic,
that are the conditions which are favorable for the formation of ionic bond. అసలు ionic bond ఫామ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఒక క్యాటయాన్ ఫార్మేషన్ జరగాలి, ఇంకొకటి యానయాన్ ఫార్మేషన్ అనేది జరగాలి. ఆ రెండు క్యాటయాన్ యానయాన్ కంబైన్ అయిపోయి ఒక అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మన క్యాటయాన్ ఫార్మేషన్కి ఏమేంటి ఫేవరబుల్ కండిషన్స్, అలాగే యానయాన్ ఫార్మేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఇవి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ నుంచి మీకు చాలా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు ఐపీఈ రాసుకున్నా కూడా ఐపీఈలో కూడా డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఉంటుంది. పిల్లలు మార్క్స్ లూజ్ అయ్యేది ఏ ఏరియాలో అంటే 1 మార్క్ క్వశ్చన్స్లోనే డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఖచ్చితంగా మీరు మ్యాటర్ అంతా రాస్తారు, 4 out of 4 ఖచ్చితంగా తెచ్చుకోవడం ఖాయం. చాలామంది పిల్లలకి 60 out of 60 అనేవి, ఇంతకుముందు 60 మార్క్స్కి ఉండేది కదా, ఓకే ఇప్పుడు పెంచాడు, మార్క్స్ రేంజ్ అనేది పెంచాడు, 85 మార్క్స్ అయింది. ఓకే, సో డిఫికల్టీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో మీరు 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి చాలా ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చదువుకుంటే, ఫ్యాక్టర్స్ ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. ఓకేనా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి కంటిన్యూస్గా రాసుకుంటూ ప్రతి పాయింట్ని మీరు రాసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి నీట్కి కానీ జేఈకి కానీ ఓకేనా ఎంసెట్కి కానీ మీకు చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ నోట్స్ అనేది రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూడండి. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఫస్ట్ లెట్ us learn about the formation of cation. For the formation of cation, the favorable conditions are what? Large atomic size. ఓకేనా, ఆ ఆటమ్ సైజ్ పెద్ద సైజ్డ్ ఆటమ్ అయి ఉండాలన్నమాట. ఓకే, లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ లో చార్జ్ ఆన్ క్యాటయాన్. అండ్ ఫోర్త్ ఫేవరబుల్ కండిషన్ ఈజ్ వాట్? క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే, సో లెట్ us go for the first one, large atomic radius. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి లార్జ్ అటామిక్ సైజ్. ఏ క్యాటయాన్ ఈజ్ ఈజీలీ ఫార్మ్డ్ ఇఫ్ ద ఆటమ్ సైజ్ ఈజ్ వెరీ లార్జ్. ఎందుకని? సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్, ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ టు బీ లాస్ట్, then the influence of nucleus will be very less because the size of the atom is very big. If you compare with the first A group elements, what are first A group elements? Alkali metals. నేను ఇంతకు ముందే చెప్పాను, ionic bond is formed, strong ionic bond can be formed between 1A group elements and 7th A group elements. ఇప్పుడు 1A group elements అన్నీ కూడా క్యాటయాన్స్ ఫామ్ చేస్తాయి. ఎందుకు? దే ఆర్ మెటల్స్. 7th A group elements వచ్చేసి యానయాన్స్ ఫామ్ చేస్తాయి బికాస్ దే ఆర్ నాన్ మెటల్స్. యానయాన్ తర్వాత చదువుదాం. ఇప్పుడు మనం చదువుతున్న ఫ్యాక్టర్స్ దేనికి? ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఈజీగా క్యాటయాన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ విల్ బి వెరీ లెస్. కాబట్టి లాస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ అ వెరీ మచ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ lithium size is small size, cesium size is very big size. Okay, so cesium will form cation easily. Okay, lithium Li plus, formation of Li plus, formation of Cs plus. Okay, formation of Li plus difficult, it is difficult to form because of its small size. What will happen? Influence of nucleus will be large. ఓకేనా, న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ గట్టిగా ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ 1 ఎలక్ట్రాన్. అదే సీజియంలో అనుకోండి, బికాస్ ఆఫ్ లార్జెస్ట్ సైజ్, ఓకేనా, జంబో సైజ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. సో ఎలక్ట్రాన్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో డిఫికల్ట్ టు ఫామ్, హియర్ లిథియం ఈజ్ డిఫికల్ట్ టు ఫామ్, వెరాస్ ఫార్మేషన్ ఆఫ్ సీజియం ఈజ్ ఈజీ టు ఫామ్. ఓకేనా, ఓకే, ఈజీ టు ఫామ్. అందుకని సపోజ్ ఇఫ్ యూ గో విత్ ద క్లోరైడ్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్,
సీజియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్. ఈ రెండిట్లో ఏది ఈజీగా ఫామ్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? సీజియం క్లోరైడే చెప్పాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే క్యాటయాన్ సైజ్ లార్జెస్ట్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ లిథియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. సీజియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. కానీ ఈజీగా ఎవరు ఫామ్ అవుతారు? సీజియం క్లోరైడ్ విల్ ఫామ్ ఈజీలీ. అన్నీ కూడా క్లోరైడ్స్ ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి విత్ సేమ్ క్యాటయాన్ అండ్ డిఫరెంట్ యానియాన్స్. ఓకేనా? కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది సైజ్. సో if the size of the atom increases, ease of formation of cation also increases. So ionic bond formation will become easier if the size of the atom is large. Next factor వచ్చేసి low ionization energy. Elements with large size automatically will have low ionization energy. సైజ్ ఎక్కువ ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ తీసేయచ్చు, మనం ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో లో అయనైజేషన్ ఎనర్జీ. సైజ్ ఎక్కువ ఉందనుకోండి, సీజియం సైజ్ ఈజ్ బిగ్. ఓకే, సో దిస్ విల్ ఫామ్ ఈజీలీ. అక్కడ కూడా అదే చెప్పుకున్నాం. ఓకేనా? లో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఈ ఎలక్ట్రాన్ని తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈజీలీ ఇట్ విల్ లూజ్. అదే దీనికి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే సైజ్ ఈజ్ very small. So nucleus will catch hold of this electron. So to form Li plus is very difficult, whereas to form Cs plus it is very easy. Okay now. So this is second factor. So please note down. Next third factor వచ్చేసి చూడండి ఇక్కడ low charge on the ion. Ion formation అనేది జరుగుతుందని చదువుకున్నాం. Okay. So suppose if you take the example of sodium, magnesium, aluminum. Okay. Sodium has to lose only one electron to get inert gas configuration. Nearest inert gas configuration, neon configuration రావాలి అంటే sodium has to lose only one electron. So it forms only Na plus ion. అలాగే మెగ్నీషియం ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 12. The nearest inert gas is neon. So to become like neon, magnesium has to lose 2 electrons. కదా? సో ఇప్పుడు 2 electrons lose అయితే magnesium will form Mg plus 2. అలాగే అల్యూమినియం has to lose 3 electrons. సో అల్యూమినియం విల్ ఫామ్ వాట్? Al plus 3. ఓకే, సో ఇప్పుడు చార్జెస్ అనేవి ఫామ్ అయ్యాయి బై లూజింగ్ దట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే ఫార్మ్డ్ దేర్ క్యాటయాన్స్. సో ఇప్పుడు ఇక్కడ లో చార్జ్ ఆన్ ది అయాన్. సోడియంకి చార్జ్ +1 ఉంది, అల్యూమినియంకి చార్జ్ +3 ఉంది. సో మోర్ ఫేవరబుల్ ఈజ్ వాట్? సోడియం. ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకేనా? సో Na plus మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ Al plus 3. Al plus 3 చార్జ్ పెద్దది ఉంది, సైజ్ చాలా తక్కువ. ఓకే, సో ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ టు ఫార్మ్ వాట్? అయానిక్ బాండ్. మోర్ ఫేవరబుల్, లెస్ ఫేవరబుల్ అని రాస్తున్నాను. అంటే దేనికి? ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఓకేనా? అయానిక్ బాండ్ ఫామ్ చేసుకోవడంలో ఫస్ట్ ఉండేది మనకి సోడియమే కనిపిస్తుంది. సోడియం మెటల్ చాలా యాక్టివ్ మెటల్. ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుని హాయిగా వేరే ఎలిమెంట్స్తో ఈజీగా రియాక్ట్ అయిపోతుంది అనమాట. ఏఎల్కి ఇట్ హ్యాస్ టు లూజ్ 3 electrons. సో ఇట్ టేక్స్ వెరీ హై ఎనర్జీ. ఓకేనా? సో ఫేవరబుల్, ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఇన్స్టెడ్ ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ కాంపౌండ్స్. ఓకేనా? సో Al plus 3 ఈజ్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద formation of what? For the formation of ionic bond. Okay, less favorable for ionic bond formation. Okay, so ఇది ఒకటి థర్డ్ ఫ్యాక్టర్, ప్లీజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ మీరు సోడియం ఉందనుకోండి, సోడియం Na హ్యావింగ్ 11 electrons, so loses 1 electron and forms Na plus. Okay, now loses 1 electron and forms Na plus. So after the formation of Na plus, it acquires neon configuration. Okay, now it acquires neon configuration. అలాగే మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ ఆల్సో హ్యాస్ 29 electrons, argon 4s1 3d10. ఈ 4s1లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుందనుకోండి, దెన్ కాపర్ loses that 1 electron and forms, it also forms Cu plus ion. ఓకే, ఇప్పుడు మనం కాపర్
ప్లస్ అయాన్ని Na ప్లస్ అయాన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సోడియంకి అయితే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. బట్ Cu ఆఫ్టర్ లూజింగ్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ గెట్ వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్? వాట్ ఈస్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఫర్ కాపర్? ఓకే, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ మీరు ఆర్గాన్ చూసుకుంటే ఆర్గాన్ 18 ఉంది, 29లోంచి 11 ఎలక్ట్రాన్స్, ఆల్మోస్ట్ 9 ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవ్వాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, పోనీ నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకుంటే 36 క్రిప్టాన్ ఉంది. ఓకేనా, 29 ఎక్కడ, 36 ఎక్కడ? సో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కూడా కష్టమే. ఓకే, బట్ ఆల్సో Cu ప్లస్ అయాన్ ఈజ్ ఫార్మింగ్. ఓకే, సో అంటే ఇక్కడ ఫామ్ చేసే అయాన్ ఏ టైప్ ఆఫ్ అయాన్? ఇది ఏ రకమైన ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని ఎక్వైర్ చేయట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టేబుల్. దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ యూ కాల్ ఇట్ as pseudo inert gas configuration. ఓకేనా, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే నికల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, 18 ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు బ్యాలెన్స్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తే దాన్ని స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఓకేనా, కాపర్ అనేది స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫామ్ చేసుకుంటుంది. ఎందుకు? బై లూజింగ్ దట్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ నికల్ గ్రూప్. నికల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ని మనం ఇంకో భాషలో స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే హ్యావింగ్ 18 ఎలక్ట్రాన్స్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్ అనమాట. ఓకేనా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ 18 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు. దాన్ని మనం ఏమంటాం? సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ స్టేబుల్? ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషనే మోర్ స్టేబుల్ కదా. ఇప్పుడు Na ప్లస్ ఫామ్ అయింది, Cu ప్లస్ కూడా ఫామ్ అయింది. ఈ రెండిట్లో ఫార్మేషన్లో ఏది ఎక్కువ మోర్ స్టేబుల్, ఏది ఎక్కువ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే Na ప్లస్ అయి చెప్పాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, వేరాస్ Cu ప్లస్ ఈజ్ ఎక్వైరింగ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చిన ఎలిమెంట్స్ మోర్ స్టేబుల్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే NaCl, CuCl ఈ రెండిట్లలోనే అయానిక్ బాండే ఉంటుంది. కానీ NaCl ఈజ్ more favorable to form ionic bond, whereas CuCl is less favorable. ఎందుకంటే Cu acquired pseudo inert gas configuration. అర్థమవుతుంది కదా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఏ ఎలిమెంట్కైనా స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తేనే అది మోర్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్ అనమాట. ఇప్పుడు NaCl ఫామ్ అయింది, CuCl ఫామ్ అయింది, కానీ ఎవరు మోర్ స్టేబుల్? NaCl ఈజ్ మోర్ స్టేబుల్. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు CaCl2 ఇందాకలే చదువుకున్నాం మనం. ఓకే, CaCl2 కాల్షియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఏది మోర్ అయానిక్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. CaCl2, ఓకే, ZnCl2, ఈ రెండిట్లలో రెండు ఒకేలా ఉన్నాయి, రెండిట్లోనే అయానిక్ బాండే ఉంది. ఒకటి మెటల్, ఇంకొకటి నాన్ మెటల్. కాల్షియం లూజెస్, క్లోరిన్ గెయిన్స్, అలాగే జింక్ లూజెస్, క్లోరిన్ గెయిన్స్. ఓకే, కానీ ఇక్కడ మోర్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. ఇక్కడ కాల్షియం లూజ్ చేసుకున్న తర్వాత ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో ఇట్ ఈస్ మోర్ ఫేవరబుల్. ఓకేనా, మోర్ అయానిక్ ఆల్సో, మోర్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. ఓకేనా, వేరాజ్ జింక్ క్లోరైడ్లో కూడా మనకు ఉన్నది ఏంటి? అయానిక్ బాండే. కానీ ఆఫ్టర్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, ఓకే, ఇట్ విల్ గెట్ సూడో కాన్ఫిగరేషన్. ఓకేనా, సూడో కాన్ఫిగరేషన్ రావడం వల్ల ఇట్ షోస్ లెస్ అయానిక్ క్యారెక్టర్, లెస్ ఫేవరబుల్. ఓకేనా, లెస్ అయానిక్, లెస్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇలాంటి ప్లేసెస్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. డిఫికల్టీ లెవెల్ 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. NaCl, CuCl ఏది మోర్ స్టేబుల్? అది 1 మార్క్. CaCl2, ZnCl2 ఏది మోర్ స్టేబుల్, లేకపోతే ఏది మోర్ అయానిక్ అని అడిగితే టక్కని మీరు ఎలా చెప్పగలగాలి? సూడో కాన్ఫిగరేషన్ గుర్తు రావాలి మీకు.
ఓకేనా. యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసిన అయాన్సే మోర్ స్టేబుల్ అనమాట స్యూడో కన్నా. బట్ స్యూడో కూడా ఎక్వైర్ చేసుకొని బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. సో నెక్స్ట్ లెట్ us go for the conditions which are favorable for formation of anions. సో 4 కండిషన్స్ సేమ్ మనం క్యాటయాన్ ఫార్మేషన్కి ఎలా ఫేవరబుల్ కండిషన్స్ చదివామో అలాగే యానియాన్ ఫార్మేషన్కి కూడా ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చదవాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఈ స్మాల్ అటామిక్ సైజ్, దెన్ లో చార్జ్ ఆన్ యానియాన్, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, anions with actual inert gas configuration. మళ్ళీ 4 ఫ్యాక్టర్స్. ఓకే, లెట్ us go for the ఫస్ట్ వన్ ఏంటి, స్మాల్ అటామిక్ సైజ్. ఓకేనా, స్మాల్ అటామిక్ సైజ్ ఇది ఇప్పుడు యానియాన్కి మీరు చెక్ చేసుకోవాలి. స్మాల్ అటామిక్ సైజ్, యానియాన్స్ అంటే నాన్ మెటల్స్. ఓకేనా, నాన్ మెటల్స్కి చెక్ చేసుకుంటే సపోజ్ మనం 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని అనుకున్నాం కదా, 1A గ్రూప్ అండ్ 7th A గ్రూప్ విల్ ఫార్మ్ బెస్ట్ అయానిక్ బాండ్స్. కాబట్టి 7th A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, యాసిటైన్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ దట్ యూ కెన్ లీవ్. సో ఇప్పుడు స్మాల్ అటామిక్ సైజ్ ఈజ్ ఫేవరబుల్ అంటే సైజ్ వైజ్గా డ్రా చేయట్లేదు ఈ సింబల్. అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఈజ్, ఓకేనా, ఈ సింబల్ సైజు ప్రకారంగా డ్రా చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. దిస్ గ్రేటర్ దాన్ సింబల్ షోస్ వాట్ more small size more favorable to form ionic. Okay na, small size more favorable or more ionic it forms, more favorable to form ionic bond. ikkada iodine size large size. Okay, large size, so it is less favorable, less ionic or less favorable to form ionic bond. సో సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్మాల్ సైజ్ ఉండే యానియాన్స్, ఐ మీన్ నాన్ మెటల్స్, ఓకే, దే ఫార్మ్ యానియాన్స్ ఈజీలీ. దే వాంట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ కెన్ బి యాక్సెప్టెడ్ ఈజీలీ బై నాన్ మెటల్స్. సో సైజ్ అనేది స్మాల్ ఉండాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టర్. ఓకే, అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి లో చార్జ్ ఆన్ యానియాన్. సెకండ్ ఫ్యాక్టర్ చూడండి, లో చార్జ్ ఆన్ anion. యానియాన్స్లో ఛార్జ్ లో ఉండాలి. ఓకే, లైక్ ఇఫ్ యూ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, F-, O-2, N-3. ఓకే, F-, మీకు తెలిసిందే కదా ఈ అయాన్స్ అవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకేనా, ఇదంతా మనం అటామిక్ స్ట్రక్చర్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో అన్నీ చూసాం. ఓకే, సో ఇప్పుడు ఛార్జ్ చూడండి, F-, N-3. F విల్ ఫార్మ్ F ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ N-3 అయాన్. ఛార్జ్ పెరిగిపోయింది, సో ఫేవరబుల్ నేచర్ తగ్గిందనమాట. ఓకే, సో F-కి ఏంటి, లెస్ చార్జ్ ఆన్ యానియాన్, మోర్ ఫేవరబుల్. ఓకే, లెస్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు more favorable to form ionic bond. more charge ఉందనుకోండి, less favorable. okay, more charge less favorable. okay, you have to remember all these points. more charge less favorable. okay na, so please note down this. so next factor వచ్చేసి third factor, high electron affinity. okay na, high electron affinity. So elements with a high electron affinity are more favorable to form ionic bond. Okay na, ionic bond formation ki elements with high electronegativity and elements with high electron affinity are more favorable. ఇప్పుడు మరి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరిన్, క్లోరిన్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ ఫర్ ఫ్లోరిన్. సో ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ అనేది ఒక చిన్న పాయింట్, త్వరలోనే ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం. బట్ హియర్ ఇఫ్ యూ గో విత్ క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్. ఓకేనా, సో మనకి Cl-, Br-, I-, ఈ 3 ఫామ్ అయ్యే ఉన్నాయనుకోండి, ఈజీగా ఫామ్ అయ్యేది ఏది, Cl- అండ్ దెన్ కమ్స్ Br-, దెన్ I-. సో హియర్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ
మోర్ ఈఏ, షార్ట్గా ఈఏ అని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా? అంటే సిఎల్, NaCl, NaI ఈ రెండు ఫామ్ అవుతాయి, రెండు అయానికే. కానీ NaCl ఈజ్ మోర్ అయానిక్ అవుతుందన్నమాట, ఎందుకంటే సిఎల్కి మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది కాబట్టి. ఓకేనా? హియర్ లెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, EA మీన్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, సో లెస్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే NaCl, ఓకే, NaBr, అలాగే NaI, ఈ మూడిట్లో మోర్ అయానిక్ ఏది అంటే NaCl. ఓకేనా? వై? బికాస్ ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ Na and Cl ఈజ్ మోర్ అయానిక్. అలాగే NaI లెస్ అయానిక్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ iodine. Okay, so like this is the third factor which shows the condition favorable for the formation of anion. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది మనం క్యాటయాన్స్లో కూడా చదివాం, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ హ్యాస్ టు లూజ్ 2 electrons, isn't it or not? For the formation of anion, oxygen has to lose 2 electrons. 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలి. సో 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నప్పుడు O- అనే అయాన్ ఫామ్ అవుతుంది. అదేంటి మనకి పెరాక్సైడ్ అయాన్ అనమాట. ఓకేనా? O-, ఆక్సిజన్ విత్ -1 ఆక్సిడేషన్ నంబర్, it is called as peroxide ion, whereas O-2 is called as oxide ion. ఇప్పుడు దీనికి యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదు కదా, దిస్ ఈస్ హ్యావింగ్ స్యూడో ఇనర్ట్. ఓకేనా? స్యూడో ఇనర్ట్, ఇదేంటి పెరాక్సైడ్ అయాన్. అలాగే O-2కి అయితే యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, యాక్చువల్ ఇనర్ట్. ఓకే, సో ఇప్పుడు మరి రెండు ఫామ్ అవుతాయి, O- ఫామ్ అవుతుంది, O-2 కూడా ఫామ్ అవుతుంది. కానీ మోర్ ఫేవరబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఈజ్ వాట్? యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే O-2 ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకే, సో స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకే, so now let us learn about the properties of ionic compounds. So the first property of ionic compounds is crystal lattice structure. All ionic compounds are crystalline solids. Crystal ante enti? It's a kind of 3-dimensional arrangement of atoms. ఓకేనా? యాటమ్స్లో 3-dimensional arrangement అనేది ఉంటే దానికి మనం క్రిస్టల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ cuboid or cubic molecule, okay, will undergo so many cubic units will join together to form one unit cell. ఓకేనా? సో ఇలాగా సోడియం అనేది ఉందనుకోండి, ఓకే, సోడియం క్లోరైడ్లో సపోజ్ సోడియం యాటమ్ ఇక్కడ ఉంటే, దిస్ సోడియం యాటమ్ ఈజ్ బీయింగ్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ అరౌండ్ 6 క్లోరిన్ యాటమ్స్. ఓకేనా? సో 6 క్లోరిన్ యాటమ్స్ తోటి అది సరౌండ్ అయి ఉంటుందన్నమాట. యూ విల్ ఫైండ్ క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్ ఇన్ 6 క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్. ఓకే, ఆ 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్ అంటారనమాట. సో ఇలాంటి ఒక క్యూబిక్ స్ట్రక్చర్ చాలా కలిస్తే, ఓకేనా, ఇలాంటి యూనిట్ సెల్స్ ఎన్నో కలిస్తే అప్పుడు దాన్ని ఒక క్రిస్టల్ లాటిస్ అంటారనమాట. సో అట్లాంటి స్ట్రక్చర్ అనేది, క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో కూడా మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ FCC అండ్ అనదర్ ఈజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ BCC. ఓకే, సో ఇప్పుడు ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ NaCl వచ్చేసి దానికి స్ట్రక్చర్ పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.
ఓకే, బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఆల్ యాక్చువల్లీ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, ఓకే, ప్యాకింగ్ ఎలా జరిగింది, ఓకే, ఆ యూనిట్ సెల్ అనేది ఎలా చదవాలి, ఇవన్నీ కూడా సాలిడ్ స్టేట్ చాప్టర్ అనదర్ చాప్టర్లో మీరు చదువుతారు. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వాట్ యూ రిక్వైర్ ఈస్ you need to remember sodium chloride has FCC structure, face centered cubic lattice structure, whereas cesium chloride has BCC structure, that is body centered cubic lattice structure. Okay, this is first property. నెక్స్ట్ వచ్చేసి ఇప్పక్ చూడండి, హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకేనా, హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఆల్ ద అయానిక్ కాంపౌండ్స్ హ్యాస్ హైయెస్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ లాటిస్ అరేంజ్మెంట్. ఓకేనా, లోపల ఈ యూనిట్ సెల్స్ అన్నీ కలిసి ఒక లాటిస్ లాగా టైట్లీ ప్యాక్డ్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లాటిస్ అరేంజ్మెంట్ ఆల్ ది అయానిక్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ హ్యాలైడ్స్ ఆఫ్ సోడియం ఒకసారి చూడండి. NaF is greater than NaCl is greater than NaBr is greater than NaI. NaFకి ఇక్కడ మీరు సోడియం అయితే కామన్గా ఉంది, కానీ ఫ్లోరిన్ సైజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ స్మాల్ సైజ్, ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్. అందుకే మెల్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వాలి కదా. సో అది బ్రేక్ అవ్వట్లేదు అంటే దానికి హై లాటిస్ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ విల్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న ఐస్ క్యూబ్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసామనుకోండి, అది ఒక పక్కన పెట్టండి. ఒక పెద్ద ఐస్ బార్ అది ఒక పక్కన పెట్టండి. మీకు కట్ చేయడం ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? మీకు ఒక హ్యామర్ ఇచ్చారు, ఆ హ్యామర్తో మిమ్మల్ని అది కట్ చేయమని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మీరు కట్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుంది? పెద్ద ఐస్ బార్ని ఒక్కసారి మనం అయితే ఒక బీట్తో అది బ్రేక్ చేసేయచ్చు. అదే చిన్న ఐస్ పీస్, మనం ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐస్ క్యూబ్ హ్యామర్ తోటి కొట్టామనుకోండి, అది పగలదు సరికదా, పక్క అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు బ్రేక్ దట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్ అయిపోయింది అంటే మెల్టింగ్ పాయింట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ NaIకి అయోడిన్కి సైజ్ లార్జ్ ఉండడం వల్ల మీకేమవుతుంది? అయోడిన్ సైజ్ లార్జ్ ఉండడం వల్ల బ్రేక్ అవ్వడం ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో మెల్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. అదే ఫ్లోరిన్కి హై లాటిస్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, చిన్న ఐస్ క్యూబ్ బ్రేక్ చేయడం కష్టం, పెద్ద లార్జ్ ఐస్ పీస్ ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అంటే అది ఎంత ఈజీగా మనం బ్రేక్ చేయగలుగుతున్నాము అన్నదాన్ని బట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో సోడియం ఫ్లోరైడ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ సోడియం అయోడైడ్ హ్యాస్ లెస్ మెల్టింగ్ పాయింట్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఆర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి సాల్యుబిలిటీ. సో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. ఓకేనా, పోలార్ సాల్వెంట్. వాటర్ ఈజ్ అ పోలార్ సాల్వెంట్, వాటర్ ఈజ్ అ యూనివర్సల్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ అని ఎందుకంటున్నాం అంటే ఇట్ విల్ హ్యావ్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంది వాటర్లో. ఓకే, సో అది కూడా మీరు మళ్ళీ చదువుదాం. ఓకే, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓకే, ఎట్సెట్రా. సో NaCl ఉందనుకోండి, NaCl మీకు అందరికీ తెలుసు కామన్ సాల్ట్, ఇట్ గెట్స్ డిజాల్వ్డ్ ఈజీలీ ఇన్ వాటర్. whereas if you are going to dissolve this in solvents like benzene or carbon tetrachloride, it remains insoluble. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీరు చదువుతారు, లైక్ సబ్స్టెన్సెస్ లైక్ డిసాల్వ్స్ ఇన్ లైక్. ఓకేనా, అంటే పోలార్ సబ్స్టెన్సెస్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇక్కడ మనకి సాల్యుబిలిటీ అనేది టోటల్గా పోలార్ సాల్వెంట్స్లోనే అయానిక్ కాంపౌండ్స్ అన్నీ సాల్యుబుల్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇక్కడ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ more than lattice energy, the substance is soluble in water. If hydration energy is less than lattice energy, the substance is insoluble in water or less soluble in water. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. హైడ్రేషన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్డ్ when an ionic substance, an ionic bonded compound is made to dissolve in water.
వాటర్లో రిలీజ్ చేసినప్పుడు ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ లాటిస్ ఎనర్జీ, దెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉండాలన్నమాట లాటిస్ ఎనర్జీ కన్నా. అప్పుడే ఆ సబ్స్టెన్స్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, లేకపోతే సాల్యుబుల్ అవ్వదు. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. అంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి, లైక్ కాల్షియం ఫ్లోరైడ్ అవనియండి, సిల్వర్ నైట్రేట్, సిల్వర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్, ఇట్లాంటి సాల్ట్స్ ఉన్నాయి. వాటర్లో వేయగానే NaCl సాల్యుబుల్ అయినంత బాగా అవి సాల్యుబుల్ అవ్వవు. ఎందుకని? బికాస్ దే హ్యాస్ లెస్ హైడ్రేషన్ ఎనర్జీ అండ్ మోర్ లాటిస్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది వాటికి. అదే NaClకి అనుకోండి, హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ, లాటిస్ ఎనర్జీ తక్కువ. కాబట్టి NaCl హాయిగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది. ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ అ నోట్ పాయింట్. వాట్ ఈజ్ నోట్? ఓకే, నోట్ ఏమని రాస్తారు? ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ hydration energy of any ionic bond, ionic compound is greater than lattice energy. Okay na? If it is greater than lattice energy, then the substance is soluble in water. It is highly soluble in water. Okay, you have to remember this point. Okay, so solubility lo ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద కూడా మీకు ఇప్పుడే చెప్పాను కదా, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఎక్కడైతే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఆ ఒక్క పాయింట్నే మనం పట్టుకోము, దాన్నే వాడు ఫోకస్ చేసి అడుగుతాడు అనమాట. సో కాబట్టి మీరు అన్ని పాయింట్స్ని కవర్ చేసుకునేలాగా మీ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. Ionic compounds are good conductors of electricity only in molten state, only in aqueous state or in molten state. Here molten less. If you take it in solid state, look at this point. Molten state, they are good conductors of electricity in molten state or in fused state or in aqueous state. Liquid form lo unnappude good conductors anamata. If they are in solid state, you have to write this as a note. Ionic compounds cannot conduct electricity in solid state. They cannot conduct electricity in solid state. Okay na? NaCl మీరు ఓన్లీ సాలిడ్ ఫామ్, పౌడర్ ఫామ్లో తీసుకొని మీరు కరెంట్ పాస్ చేశారనుకోండి, కాపర్ వైర్స్ పెట్టి, బల్బు వెలగడం ఏమి ఉండదు. ఓకేనా? దట్ మీన్స్ దే కెనాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. ఓకే, only in molten or fused state or in aqueous state they are good conductors of electricity. So this is also very important point. Next వచ్చేసి లాస్ట్ ప్రాపర్టీ అండి, ఇది స్పేస్ ఐసోమెరిజం. వాట్ ఈస్ ఐసోమెరిజం? Compounds with the same molecular formula but different structures are called as isomers. Okay, isomers అనేది ionic bond exhibit చేయదు. ఓకే, దే కెనాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. మీరు ఐసోమర్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్లో మాత్రమే చూస్తారు ఐసోమెరిజం అనేది. అది ఆర్గానిక్ కాంపౌండ్స్లో మీరు ఐసోమర్స్ అనేది పర్ఫెక్ట్గా చదువుతారు. బట్ అయానిక్ కాంపౌండ్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, అండ్ దీస్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. నాన్ డైరెక్షనల్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్, అన్నిటికీ క్రిస్టల్ స్ట్రక్చరే ఉంటుంది. స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ అంటూ ఏమి ఉండదు అనమాట. అన్నిటికీ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చరే. ఓకే, సో దే ఆర్ నాన్ డైరెక్షనల్. అంటే మీకు అక్కడ బాండ్ యాంగిల్ అని కానీ, ఒక పర్టికులర్ షేప్ అని కానీ అట్లా ఏమి ఉండదు. టెట్రాహెడ్రల్ అని, లేకపోతే లీనియర్ షేప్ అని అట్లా ఏమి ఉండదు. ఓకేనా? అయానిక్ కాంపౌండ్స్కి. దట్స్ వై దే ఆర్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. Okay, so these are the properties exhibited by ionic compounds. So in the next coming video we are going to learn covalent bonding. Okay, next we are going to learn how different Lewis dot structures can be drawn to obtain what? Octet configuration. Okay now, to obtain octet configuration, how Lewis dot structures can be drawn for compounds, not for elements.
Okay, that all we are going to learn in our next video. Until then, keep watching my videos. Happy learning. Okay, please keep commenting so that whatever the topics which you are in need, I'll definitely cover that, so that you will be benefited and I will also be benefited. Okay, thank you for watching. Bye.